నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు మెడికల్ కాలేజీ స్థలాన్ని ప్రైవేట్ షాపులకు ఇస్తే విద్యార్థులతో కలిసి తిరగబడతామని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగప్ప అబ్దుల్లా తెలియజేశారు. కర్నూలు మెడికల్ కళాశాల స్థలాన్ని ప్రైవేట్ షాపులకు అప్పజెప్పాలనే మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగప్ప అబ్దుల్లా ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ కుడివైపున ఉన్న కర్నూలు మెడికల్ కాలేజీ స్థలాన్ని ప్రైవేట్ షాపులకు ఇవ్వడాన్ని వ్యతిరేకించాలని విద్యార్థులకు కర్నూలు ప్రజానీకానికి వారు పిలుపునిచ్చారు. గతంలోనే రోడ్డు వెడల్పు కోసం చాలా స్థలాన్ని మెడికల్ కాలేజీ స్థలం కేటాయించిందన్నారు. మళ్ళీ ఇప్పుడు రోడ్డు వెడల్పులో భాగంగా ట్రాఫిక్ రద్దీ అవుతుందని మెడికల్ కాలేజీ స్థలాన్ని కేటాయించాలని అనడం సమంజసం కాదని అన్నారు. వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం మెరుగైన వసతులు అందించాల్సిన ప్రభుత్వం మరియు అధికారులు వైద్య విద్యార్థుల మెడికల్ కాలేజీ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలి అని చెప్పడం విద్యార్థులకు సౌకర్యవంతమైన నాణ్యమైన విద్య అందకుండా చేయడమేనని విమర్శించారు. మెడికల్ కాలేజ్ స్థలాన్ని ప్రైవేట్ షాప్లకు ఇవ్వాలనేసి ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలనేసి ఎస్ఎఫ్ఐ కోరుతా ఉన్నాం. ప్రధానంగా గతంలోనే మెడికల్ కాలేజ్ స్థలాన్ని చాలా వరకు పబ్లిక్ లేదా రోడ్డు వైడర్ కోసం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ అక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర ఇది ట్రాఫిక్ ఎక్కువ అవుతుందనేసి రోడ్డు వైడర్ చేయాలనేసి అక్కడ ఉన్న షాప్లను తొలగించి ఏదైతే మెడికల్ కాలేజ్ స్థానంలో పెట్టాలా అనుమతి ఇవ్వాలనేసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కోరడం జరిగింది. ఆ రకంగా చేయడం ద్వారా విద్యార్థులు లేదంటే నాణ్యమైన విద్యకు దూరం అవుతారు, లేదంటే వాళ్ళకి అవసరాలు దూరం అవుతాయి. కాబట్టి ఏదైతే మెడికల్ కాలేజ్ స్థలాన్ని అప్పగించకుండా ఏదైతే ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలో దాని ద్వారానే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. దాంతోపాటు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా కాకుండా మేము కంపల్సరీ అక్కడే మాకు కేటాయించాలని అలా అంటే మాత్రం రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజ్ విద్యార్థులను ఎస్ఎఫ్ఐ విద్యార్థులందరూ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం.